హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. నేనైతే ఈ రొయ్యల ఫ్రైని ఇంట్లోకి చాలా సింపుల్‌గా చేస్తానండి. ఈ రొయ్యల ఫ్రైని ఎవ్వరైనా సరే చాలా ఈజీగా చేసేయొచ్చు. ఫస్ట్ టైం చేస్తున్నా కూడా చాలా బాగా కుదురుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా సైడ్ డిష్‌గా తీసుకుంటే చాలా బావుంటుందండి. లేదంటే డైరెక్ట్‌గా కూడా తినొచ్చు. మనం చేసే ఫ్రై దాంతోనే డైరెక్ట్‌గా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇప్పుడు ఈ రొయ్యల ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం. మనం ఇప్పుడు చేసే ఫ్రైకి నేను కేజీ రొయ్యలు తీసుకున్నానండి. కేజీ రొయ్యలు పైనున్న పొట్టు మొత్తం ఒలిచేస్తే మనకి ఒక హాఫ్ కేజీ వచ్చిందండి లోపల పప్పు. చూడండి, ఆ మిడిల్‌లో మీకు తీగలాగా ఒకటి ఉంటుంది కదండీ! అది కూడా తీసేయాలి. అది తీసేస్తేనే మనకి రొయ్యలు టేస్ట్ అనేది బావుంటాయన్నమాట. లేదంటే మనం తినేటప్పుడు ఇసుకిసగ్గా తగులుతుందండి. అయి మొత్తము కూడా క్లీన్ చేసేసుకొని పసుపు, ఉప్పు ఏసి క్లీన్ చేశానండి. క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు రొయ్యలన్నీ కూడా ఒక ప్యాన్‌లోకేసుకున్నానండి. దీనిలోకి నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మనం రొయ్యలు మొత్తానికి కలిసేలాగా కలుపుకోవాలండి. మొత్తం కలిపేసుకొని ఈ ఉప్పు, సాల్టు మనం వేసిన ఉప్పు, సాల్ట్ మొత్తము కూడా రొయ్యలకి కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మూత పెట్టేసేసి ఈ రొయ్యల్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్ని ఉడకబెట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూసారు కదా! దానిలో వచ్చిన మనకి రొయ్యల్లో వచ్చిన వాటర్ మొత్తము కూడా ఎగిరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. బాండీ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దానిలోకి ఒక 7, 8 పచ్చిమిరపకాయల వరకు నేను మధ్యలోకి కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వాటిని ఒక్కసారి తిప్పేసి ఒక పెద్ద ఆనియన్ 2 తీసుకున్నానండి నేను. 2 ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఆనియన్స్ మొత్తం వేసుకొని కొంచెం కలుపుకోవాలండి. ఆయిల్‌లో కలిసేలాగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా కలుపుకోవాలి. ఈ గ్రేవీకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసి దీనిలోకి మనం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. మనం ఆల్రెడీ రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కదా! అందుకని కొంచెమే యాడ్ చేసుకోవాలి. లేదంటే ఉప్పు ఎక్కువవుతుందండి. మనకి రొయ్యల్లో కూడా సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకని ఈ రొయ్యలు కూర కానీ, ఫ్రై కానీ చేసేటప్పుడు కంపల్సరీగా సాల్ట్ అనేది తక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా కొంచెం మగ్గాయి కదండీ! దీనిలోనే ఇప్పుడు ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా మొత్తం కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తము కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ చేయాలండి. లేదంటే కనుక ఉల్లిపాయలు మాడిపోతాయి. మనకి ఆనియన్స్ అనేది చక్కగా వేగాలి. అంతేకాని మాడిపోకూడదండి. మనకి ఈ ఫ్రైలోకి ఈ ఉల్లిపాయల టేస్టే చాలా బావుంటుందనమాట. ఆ ఫ్లేవర్ అనేది కూడా చాలా బావుంటుంది టేస్టు. ఇలా మొత్తం మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి. ఈ రొయ్యల్ని మనం ఉల్లిపాయలోకి వేసుకున్న తర్వాత ఈ రొయ్యలు మొత్తం ఉల్లిపాయల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటూ రొయ్యలు కూడా కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయకూడదండి. ఎందుకంటే మనం వేసిన ఆనియన్స్ మొత్తము కూడా మాడిపోతాయి. అందుకని మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ
రొయ్యలు కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీరు ఫ్రై చేసుకునేటప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ, మూత పెట్టినప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లోకి మార్చుకోండి. మనం మూత తీసి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మీరు వేయించుకున్నారు అంటే గనక మీకు రొయ్యలనేది పర్ఫెక్ట్‌గా వేగుతాయండి. మాడకుండా చక్కగా ఆనియన్స్ కానీ, మనకి రొయ్యలు కానీ ఏవి కూడా మాడకుండా చక్కగా పర్ఫెక్ట్‌గా వేగాలి. అలా మీరు తిప్పుకుంటూ ఈ రొయ్యల్ని వేయించుకోవాలి. ఈ రొయ్యలు అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కి వచ్చాక దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. మనం ముందు పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా! అవి ఎక్కువ వేసాం కదండీ! అవి కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం చిల్లీ పౌడర్ తక్కువ వేశాను. మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల క్వాంటిటీని బట్టి మీరు రెడ్ చిల్లీ పౌడర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండీ! చక్కగా మంచి కలర్‌లో వేగిపోయాయి కదా! మనం వేసిన మసాలాలన్నీ కూడా పచ్చివాసనని పోయే వరకు వేయించుకొని, ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలుపుకుంటున్నానండి. మీరు కరివేపాకుని మొదట్లో వేయపోయినా పర్వాలేదండి. ఈ టైంలో ఏస్తే గనక ఆ కరివేపాకు ఫ్రెష్‌గా మనకి ఆ అరోమా అనేది మనం చేసిన ఈ రొయ్యల ఫ్రైకి చక్కగా పట్టుకుంటుంది. ఇట్లా చూసారు కదండీ! రొయ్యేమి మాడకుండా చక్కగా ఫ్రై అయిందనమాట. కనిపిస్తుంది కదా! వీడియోలో మీకు చూపిస్తున్నాను. అలా ఫ్రై అవ్వాలండి. అదేమి చక్కగా మాడకుండా పైన వరకు క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం మసాలాలు వ ఆ పచ్చివాసనని అంతా పోయే వరకు మూత పెట్టుకొని ఒక్క నిమిషం ఉంచాలండి. ఎక్కువసేపు ఉంచకూడదండి. అలా ఉంచారు అంటే మళ్ళా పొడులన్నీ కూడా మాడిపోతాయి. మసాలా పౌడర్‌లన్నీ. ఒకే ఒక్క 1 మినిట్ అట్లా ఉంచుకొని తీసేసి మొత్తం ఒక్కసారి కలిపేసుకొని దీనిలో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే గనక ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుందండి. మీరు రొయ్యల ఫ్రై ఇలా చేశారు అంటే పిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. దీనిలో మనం వేసిన ఆనియన్స్ కూడా చక్కగా క్రిస్పీగా తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. మీరు ఆ ఉల్లిపాయల ఫ్రైని కూడా అన్నంలో కలుపుకొని డైరెక్ట్‌గా ఈ రొయ్యల్ని నంచుకొని కూడా తినొచ్చండి. అట్లా కూడా తినొచ్చు. లేదంటే రసం కానీ, సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్‌గా చేసుకొని కూడా ఈ రొయ్యల ఫ్రైని తినొచ్చండి. మీరు ఏ విధంగా చేసుకున్నా కూడా ఈ ఇలా ట్రై చేస్తే గనక చాలా టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుందనమాట. తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేస్తారు కదూ! మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ చేయబడుతుంది. చేస్తారు కదూ! థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.